డ్రాగన్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమానే అప్కమింగ్ మూవీ డ్రాగన్. ఈ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. సో ఈ సినిమా నుంచి గ్లిమ్స్ ఎప్పుడు వస్తుంది, అలానే అఫీషియల్ అప్డేట్ ఏంటి, ఈ సినిమా షూటింగ్ ఏంటి, ఎక్కడి వరకు జరిగింది అన్ని మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్ ఏమి వచ్చిందంటే ఈ సినిమా 2027 జూన్ 11th అయితే ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుందని అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. సో ఈ సినిమా ఈ ఇయర్ సంక్రాంతికి రావాల్సింది, కానీ అక్కడి నుంచి పోస్ట్ పోన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కి అయితే పోస్ట్ పోన్ అయింది అని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి గ్లిమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ May 20 అయితే గ్లిమ్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు. సో ఏ రికార్డ్ మిగిలకుండా కొత్త రికార్డ్స్ అయితే సృష్టించడానికి డ్రాగన్ సినిమా అయితే వస్తుందని చెప్పొచ్చు. టైటిల్ ఏమి పెడతారు, అదే టైటిలా లేకపోతే వేరేమైనా టైటిల్ అనుకున్నారా అని మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే టైటిల్ కూడా ఇప్పటి వరకు అయితే రివీల్ అయితే చేయలేదు అని చెప్పొచ్చు. సో మన ఎన్టీఆర్ అనే బర్త్డేకి అయితే రివీల్ చేస్తారు అని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు డిఫరెంట్ గా కామెంట్ చేయండి. సో ఇది మన డ్రాగన్ నుంచి వచ్చిన అప్డేట్. ఈ May 20 గ్లిమ్స్ వస్తుంది, అలానే ఒక పోస్ట్ వచ్చింది June 11th రిలీజ్ అవుతుంది. ఆ పోస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే పూరా మాస్ అయితే ఉన్నాడని చెప్పొచ్చు. చాలా రగడుగా, చాలా అంటే చాలా ఒక విలన్ టైప్ లో అయితే మన ఎన్టీఆర్ అని అయితే కనిపిస్తున్నాడు అని చెప్పొచ్చు. క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా రికార్డ్స్ అయితే బద్దలవుతుంది, చాలా రికార్డ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఫిల్మ్ చాలా మందికి ఇష్టం అని చెప్పొచ్చు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బీభత్సంగా ఉంటుంది. బీసీ సెంటర్లో కావచ్చు, మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చాలా ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. మన నీల్ ఒక డైరెక్షన్ విజన్ కి నేనైతే చాలా మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో ఆ స్టోరీ ఏమి ఉండవచ్చు, అసలుకి ఎలా తీస్తున్నాడని చాలా క్యూరియాసిటీ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే KGF సిరీస్ కావచ్చు, సలా నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పొచ్చు. రిపీట్ ఉన్న వాల్యూ ఆ మూవీస్ కి, ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని ఫిల్మ్స్ అవి. సో అర్థం చేసుకోండి, ఒక డాహాట్ హీరోకి ఒక ఫ్యాన్ ఏ లెవెల్లో తీస్తాడో నేను చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇది ఈ సినిమా వచ్చేసరికి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది, అలానే VFX అయితే చూసుకుంటుంది. ఇప్పటి వరకు 40 నుంచి 50% షూటింగ్ అయితే కంప్లీట్ అయిందని క్లారిటీగా అయితే అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవీ కోసం మన ఎన్టీఆర్ అని వచ్చేసరికి దాదాపు 8 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకోబోతున్నాడు చాలా మంది రూమర్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇది నెక్స్ట్ మంత్ అయితే గ్లిమ్స్ అయితే పక్క పోస్టర్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. రిలీజ్ డేట్ కూడా క్లారిటీ అర్థమై ఉండొచ్చు మీకు. సో మరి ఇది అప్డేట్. సో ఈ అప్డేట్ గురించి మీరు డిఫరెంట్ గా కామెంట్ చేయండి. మీరేమంటున్నారు, నిజంగానే నెక్స్ట్ మంత్ 2027 June 11th ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ 100% ఉందా? డిఫరెంట్ కామెంట్ చేయండి. లేకపోతే పోస్ట్ పోన్ అవ్వచ్చా, లేకపోతే ప్రీపోన్ అవ్వచ్చా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా క్యూరియాసిటీ అయితే హైప్ అయితే ఉన్నాను చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో చూడాలి మన ప్రశాంత్ నీల్ గారు ఏ లెవెల్లో May 20 గ్లిమ్స్ రిలీజ్ చేస్తారో, ఏ లెవెల్లో అది విధ్వంసం సృష్టిస్తుందో నేను చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మరి ఇది వీడియో, ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ వీడియో